శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025వ సంవత్సర ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి, రాశి యందే గురుగ్రహ సంచారం, దశమ స్థానంలో శనిగ్రహ సంచారం, 5వ స్థానంలో కేతువు, లాభస్థానంలో రాహువు. ఈ గ్రహస్థితితో ఈ సంవత్సరం ప్రారంభమై నెమ్మదిగా గ్రహాల యొక్క మార్పు, అంటే మేజర్ గ్రహాల గురించే మనం ఎప్పుడు సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం కాబట్టి ముఖ్యంగా ఈ రాహువు, కేతువు, శని, గురులు ఈ వృషభ రాశి వారికి నెమ్మదిగా ఫేవరబుల్ స్థానాల్లోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇంచుమించుగా మనకి ప్రస్తుతం గురువు రాశి యందే సంచరించడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 4వ తారీఖు వరకు వక్రగమనంలో జరుగుతూ ఉంటాడు. ఈ వక్రగ్రహం ఈ రాశిలో సంచరించడం వలన జాతకుడు ఏ ప్రయత్నం చేసినా కూడా 1కి 2 సార్లు చేయవలసి రావడం, చాలా సందర్భాల్లో విషయం దగ్గరగా వచ్చి వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్థాయికి మించిన ఖర్చులు జాతకుడు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో ముందులో మనకి అనూహ్యంగా పెరుగుతుంది, లాభం వస్తుందని ఆలోచించి ఊరికది ఏదో ఒక విషయం మీద ఇన్వెస్ట్ చేయడం, చివరికి అది టోటల్గా నష్టపోవడం, ఇవన్నీ కూడా గురువు రాశి సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. వక్రగమనంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే పదే చేసిన పని నష్టం అని తెలిసినా కూడా మళ్ళా దాంట్లోనే ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం ఏదో ఒక వ్యవసాయం కొంతవరకు ఏదో ఇన్వెస్ట్ చేసాం, ఆ సంవత్సరం అది ఫలితం రాలేదు, మళ్ళీ అదే ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ ఫిబ్రవరి 4 తర్వాత గురుగ్రహం రుజుమార్గంలోకి రావడం వల్ల జాతకుడు గతంలో పోగొట్టుకున్నవి చాలా వరకు తిరిగి సంపాదించడం, తన మిస్టేక్స్ తెలుసుకొని మళ్ళీ కొత్త మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రయత్నాలు ఫలించే విధంగా అవకాశం ఉంటుంది. అలాగే ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. కొత్త విషయాలు తెలుసుకొని మంచిగా మళ్ళా మంచి ప్లానింగ్తో ముందుకెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇది ఇంచుమించుగా మనకి మే 15వ తారీఖు దాకా రాశి యందే ఉన్నటువంటి గురువు రుజుమార్గంలో ఉండడం వల్ల జాతకుడు గతంలో కన్నా ఓ మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏమన్నా చిన్న బలహీనతలు లాంటివి ఉంటే దాని నుంచి బయటపడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యపరంగా కనిపిస్తూ ఉంటాడు. అందరికీ మంచి సలహాలు ఇవ్వడం, అలాగే ముఖ్యంగా పిల్లల విషయంలో తను అనుకున్న దానికన్నా పిల్లల విషయంలో అభివృద్ధి కలగడం, వారు మంచి మార్కులతో పాస్ అవ్వడం, వారికి అయినా ఉద్యోగ అవకాశాలు, వివాహాలు జరగడం ఇలాంటిది కూడా జరుగుతుంటుంది. అలాగే జాతకుడు పుణ్యక్షేత్రాలు దర్శించడం, పుణ్య కార్యక్రమాలకి తగు విధంగా సహాయపడడం, వారిని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఇంచుమించుగా మే 15వ తారీఖు వరకు కూడా గురువు యొక్క ఫలితాన్ని జాతకుడు సంపూర్ణంగా పొందడంతో పాటు ఒక విధమైనటువంటి మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా సంపాదించుకుంటాడు. ఇంకా దాని తర్వాత మే 15 తర్వాత ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. గురువు ఎప్పుడైతే ధనస్థానంలోకి వచ్చాడో జాతకుడు కుటుంబ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఉన్న వారి యొక్క సమస్యలు పరిష్కరించి వారికి ఏమైనా లోటు ఉంటే వారిని సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. అలాగే కుటుంబంలో అందరినీ కూడా దైవ మార్గం వైపు నడిపించి గృహంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమం, శుభకార్యం లాంటివి జరిపించడం, బంధుమిత్రులందరినీ ఆహ్వానించి వారికి తగు విధంగా సత్కరించడం, గతంలో దూరం అయిపోయినటువంటి మిత్రులను కానీ కుటుంబ సభ్యులను కానీ తిరిగి కలుసుకునే విధంగా జాతకుడు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే కుటుంబ ఆర్థిక పరిస్థితి పెంచే విధంగా ఏవో కొన్ని కార్యక్రమాలు చేపట్టి కుటుంబ విషయాన్ని సరిదిద్దుతాడు. కుటుంబ సభ్యుల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తాడు. కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగవలసి ఉంటే వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఏమవుతుందంటే ఉద్యోగపర విషయాల్లో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది. గొప్పవారి సహకారంతో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే గురువు 2లోకి వచ్చాడో 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. ఇది ఉద్యోగానికి అనుకూలించే అవకాశం ఉంది. మరి 2లో ఉన్నటువంటి వాడు అష్టమాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి జాతకుడు ఒక విధంగా పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి అన్నమాట. గతంలో ఏదో పొరపాట్ల వల్ల ఇన్వెస్ట్ చేయడమో ఎవరికైనా అప్పిచ్చి ఉంటే
తిరిగి ఆ ధనం వచ్చే విధంగా కూడా గురువు సహకరిస్తాడు. అంటే జరిగిపోయినటువంటి స్థితి కన్నా, అంటే గురువు రాశిలో ఉండడం కన్నా ధనస్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల సంస్కృతి సంస్కారవంతంగా ఉండడం వల్ల జాతకుడికి కుటుంబానికి కూడా మంచి పేరు రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే శని భగవానుడు దశమ స్థాన సంచారం. దశమ స్థానంలో శని భగవానుడు జాతకుడికి రావాల్సినటువంటి ఆదాయాలు రాకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే ఎంత కష్టపడ్డా వృత్తిలో సరైన అభివృద్ధి రాలేకపోతుంటాడు. మధ్యలో వృత్తి ఆగిపోవడం కానీ స్టక్ అవ్వ కానీ జరుగుతూ ఉంటుంది. కొంతమంది కొత్త ఉద్యోగం వస్తుందని ఆస్తో పాత ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి మనకి మార్చి 29వ తారీఖు నుంచి మరి శని భగవానుడు అత్యంత శుభస్థానమైనటువంటి లాభస్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఏదైనా ఈ శని భగవానుడు మళ్ళా ఈ వృషభ రాశి వారికి 27.5 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా ఈ సమయంలో చేసుకున్నటువంటి చాలా పొరపాట్లు, స్ట్రగుల్స్, ఇబ్బందులు ఇవన్నీ కూడా శని భగవానుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే మీరు గతంలో ఏమైనా ఉద్యోగంలో పోగొట్టుకున్నా, వ్యాపారంలో నష్టపోయినా, ఏ విధంగా ధనం నష్టపోయి ఉన్నా తిరిగి ఆ ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా మీ కుటుంబ పెద్దలు, అంటే తండ్రి గారు అవ్వచ్చు, తాతగారి తరపు బంధువులు వచ్చి మీకు వాళ్ళ యొక్క సలహాలు సహకారం లభిస్తూ ఉంటుంది. ఇంతకాలంగా మీరు పడినటువంటి శ్రమకి తగిన ఫలితం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే విద్య కంప్లీట్ చేసి కోర్సులు పూర్తి చేసి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుంటారో వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే సొంత ప్రాంతంలో కన్నా కొద్దిగా దూర ప్రాంతంలో ఇతర దేశంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలించే అవకాశం ఉంది. అయితే శని భగవానుడు ఎప్పుడు కూడా ఓవర్ నైట్గా పెద్ద పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాన్ని అయితే ఎప్పుడు ఇచ్చే ప్రయత్నం చేయడం, మీ యొక్క స్థాయికి తగు విధంగా మీరు అనుకున్న దానికన్నా చిన్న ఉద్యోగం మాత్రమే రావడం జరుగుతుంటుంది. ముందుగా మీరు అందులో చేరడం వల్ల దాని తర్వాత అభివృద్ధి రావడం జరుగుతుంది మీ యొక్క అర్హతను బట్టి. అంతే తప్ప ముందుగా మాత్రం పెద్ద ఉద్యోగం వస్తుందని ఆశపడద్దు. కొంత చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. దీనికి గురుబలం కూడా తోడవుతుంది. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా ఉద్యోగంలో మారాలనుకున్నా, ప్రవేశించాలనుకున్నా మార్చి 29 తర్వాత ది బెస్ట్ టైంగా మీ యొక్క ప్రోగ్రెస్కి కారణమవుతుంది. ఇక మిగతా గ్రహాలు పరిశీలిస్తే మనకి రాహువు, కేతువు. మరి కేతు 5వ స్థానంలో ఒక 18 నెలలుగా ఒక రాశిలో సంచరిస్తాడు. మరి ఆ కేతు భగవానుడు 5వ స్థానంలో ఉండడం వల్ల మీకు ఇంచుమించుగా మే 18వ తారీఖు దాకా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషను, పేకాట వంటి వాటిలో ధనాన్ని కోల్పోతూ ఉంటారు. షేర్ మార్కెట్లో మీ అంచనాలు తారుమారు అవుతాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి బ్రేకప్స్ వస్తూ ఉంటాయన్నమాట. అటువంటి కేతు 5వ స్థానంలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నవాడు మరి ఇంచుమించుగా మనకి మే 18వ తారీఖు తర్వాత మరి వక్ర గమనంలో సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తాడు కేతు గ్రహం. సో దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులకి హాస్టల్లో ఉండి చదువుకోవడం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. చాలా వరకు ఇది ఏంటంటే గృహాన్ని విక్రయించి వేరే చోట గృహం కొనుక్కోవడానికి, స్థలం మారడానికి, మీరు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు కారణం అవుతూ ఉంటుంది. అంటే ఇది ఒక విధంగా జాతకుడికి మంచి ఆధ్యాత్మిక చింతన కలిగే విధంగా ఒక గుణపాఠం నేర్పుతూ ఉంటుంది అన్నమాట. అది దాన్ని మొత్తం మీద చతుర్థ భావ ఫలితాలు కొంతవరకు జాతకుడికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ దాంట్లో సంతృప్తి చెందితే అది సాటిస్ఫాక్టరీగానే ఉంటుంది అన్నమాట. అంటే ఎంత అర్హత ఉందో అంతే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక చాలా ఫేవరబుల్గా ఉన్నటువంటి 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు సేమ్ మే 18వ తారీఖున వక్ర గమనంలో దశమ స్థానం అయినటువంటి కుంభరాశిలోకి స్వక్షేత్రంలోకి చేరడం జరుగుతూ ఉంటుంది. ఈ దశమ స్థానంలోకి రాహు రావడం వల్ల అంటే కొన్ని వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం, సినిమా ఇండస్ట్రీ, అలాగే ఆల్కహాలు, కెమికల్స్, మందులు, హాస్పిటల్ అటువంటి వారికి,
ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఈ బ్లాక్ మార్కెట్, బ్లాక్ మనీ, ఈ గంజాయి వాటికి మొదలు స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళకి రాహు ఎప్పుడు సహకరిస్తూ ఉంటాడు. అంటే దశమ స్థానంలోకి రాహు రావడం వల్ల కొద్దిగా ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అంటే కొన్ని ఏంటంటే చట్ట వ్యతిరేకంగా కొన్ని ఉంటాయి, కొన్ని మాయతో కూడుకొని ఉంటాయి, కొన్ని ఏంటంటే లేని ఉన్నట్టు భ్రమించే విధంగా ఉంటుంటాయి అన్నమాట. సో ఏదైనా రాహు ఎప్పుడు కూడా నిజాయితీకి కన్నా అన్యాయానికి, అక్రమానికి కూడా ఎక్కువ ప్రోత్సహిస్తుంటాడు. జీవితంలో ఒక వ్యక్తిని అతి తొందరగా జీవితంలో పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఒకేసారి ఆ స్థాయి నుంచి కిందకి తీసుకొచ్చే విధంగా రాహు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో ఏదైనా కొత్త వృత్తులు ప్రారంభిద్దాం అనుకున్నవారు చాలా వరకు చట్టానికి లోబడి మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి చట్టాలని గౌరవించి ఆ విధంగానే వెళ్ళాలి తప్ప మీ యొక్క స్టైల్లో అంటే మామూలుగా మనం ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు అనుకునే విధంగా ఈ మాయా ప్రపంచంలో ఏదో ఒకటి చేస్తే మాత్రం కొన్ని అనుకోని తప్పనిసరి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువ రాహు భారీ పరిశ్రమలకి, పెద్ద పెద్ద సంస్థలకి ప్రోత్సహిస్తూ ఉంటాడు. సులువుగా ఇతరులు అట్రాక్షన్ అవుతూ ఉంటారు. తొందరగా అది ఫాలోయింగ్ వస్తూ ఉంటారు అన్నమాట. మనం స్టార్ట్ చేసిన వెంటనే విపరీతమైనటువంటి డెవలప్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ నెమ్మదిగా అది ఫేక్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా వృత్తిలో మీ యొక్క వ్యవహారాలు చాలా విపరీతంగా పెరుగుతాయి, చాలా బిజీగా ఉంటారు. అంటే 11లో శని, 10లో రాహు, ఈ రెండు కూడా ఒకే భావానికి చెందిన గ్రహాలు కాబట్టి కంపల్సరీగా ఎవరైతే వారి వృత్తుల్లో అభివృద్ధి సాధించాలనుకున్నారో వారికి ఇది చక్కని అవకాశంగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ నిజాయితీగా ఉన్నవాళ్ళు మాత్రమే శాశ్వతంగా ఆ ఫీల్డ్లో ఉండగలుగుతారు. ఏమాత్రం అన్యాయం అలాగే చట్టానికి వ్యతిరేకంగా ప్రయత్నించేస్తే మాత్రం ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి సహజంగా అంటే ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా వాటి యొక్క స్థితిని బట్టి ఒక మార్గాన్ని చెప్తూ ఉంటాయి. మనం ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఆ సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది, లేని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మనం ఈ సమయంలో ఈ రాశి వారు కంపల్సరీగా రాహుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రాహు పరిహారం అంటే ఎక్కువగా అమ్మవారి ఆరాధన, శివాలయ దర్శించడం, వీలైతే చండీ హోమం లాంటివి పాల్గొనడం, ఎక్కువగా శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. స్వస్తి.